హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు దోస్తులు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి కార్‌లో ముగ్గురు అని అనుకుంటున్నారా? మేము ఒక చోటుకి వెళ్తున్నామండి. మీకు తర్వాత ఎపిసోడ్‌లో తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. వీడియో అయితే చాలా బాగుంది. వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. గంగ వచ్చింది క్షేమంగా ఇంటికి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. గంగ వచ్చింది, మళ్ళా లతకి కూడా ఆరోగ్యం సెట్ అయిపోయింది. ఇప్పుడైతే అంతా సంతోషమేనండి. ఇదంతా మీ దయ వల్లనేనండి. మీరు మంచిగా కామెంట్ చేస్తూ మమ్మల్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకే మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అందిస్తున్నామండి. అవునండి, రాజా చెప్పినట్టు మీ దయ మీ సపోర్టు చాలా ఉందండి. ఎంఎన్ కార్టూన్ మీద మీకు ఇంతగా మంచిగా అభిప్రాయంతో కామెంట్ చేసిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అయితే వీడియో చూడగానే వెంటనే కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా మంచిగా వీడియో అందరికీ వెళ్ళి మన స్టోరీ ఇంకా వైరల్ అవుతుంది. అందుకే మీకు ఇంతగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మేమైతే చాలా సంతోషంగా కూడా ఉన్నాము. గంగకున్న సమస్య పోయింది, లత ఆరోగ్యంగా ఉంది. మీరు కోరుకున్నది ఇదే కదండి, గంగా లత బాగుండాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతున్నామండి. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదర్శ పాపకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ తల్లి. చిట్టి తల్లి హ్యాపీగా ఉండాలి, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, నువ్వు అనుకున్నవన్నీ జీవితంలో సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, మీ తల్లిదండ్రులను కూడా హ్యాపీగా చూసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఎవరికైనా విషెస్ కావాలి అంటే ఒక 2 రోజుల ముందు వీడియోకి కామెంట్ చేయండి. వీడియో కింద మాకు ఒక రోజు ముందు చేసినా పర్వాలేదు, ఇంకా 2 రోజుల ముందు చేస్తే ఒక రోజు వీడియో చేయకపోయినా నెక్స్ట్ డే మేము పెట్టగలుగుతాము. అందుకే ఒక 2 రోజుల ముందు మీరు విషెస్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే క్లుప్తంగా కామెంట్ రాయండి ఎలా ఉంది అనేది. మాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు రాసే కామెంట్లను అయితే మేము ఆసక్తిగా చూస్తున్నామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడైతే మేము. వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నా తరపున కూడా ఆదర్శ పాపకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చిట్టి తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి పుట్టినరోజులు నీ జీవితంలో మరెన్నో జరుపుకోవాలని, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, మీ తల్లిదండ్రులను సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా ఎంఎన్ కార్టూన్ ఫ్యామిలీ మొత్తం కోరుకుంటున్నాం తల్లి. నువ్వు ఇలా కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఆదర్శ వాళ్ళ తల్లి నేమ్ మెన్షన్ చేయలేదు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు అందరికీ ప్రతి ఒక్కరు మంచిగా కామెంట్ చేస్తున్నారు. గంగకి ఏమవ్వదు, గంగ మంచిగా వస్తుంది అని నా కోసం కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ మాకు మంచిగా కామెంట్ చేస్తారండి. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. మన ఎంఎన్ కార్టూన్ ఛానల్లో ప్రతి వీడియోస్ చాలా బాగున్నాయని మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అయితే వీడియో స్టోరీ బాగుంది అని అంటున్నారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. దానికే కొంచెం చింతిస్తున్నామండి. వీడియోస్ చూడగానే వెంటనే మీ అభిప్రాయాన్ని మంచిగా కామెంట్ చేస్తున్నారు. అలాగే వీడియోకి లైకులు కూడా ఇవ్వండి ప్లీజ్. మనకు లైక్లు అన్నీ వస్తే ఇంకా వీడియోలు చేయడానికైతే ఇంకా మనసు మంచిగా అనిపిస్తుంది మాకు. మీరైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా లైక్స్ కూడా వచ్చాయి. ఇంకా బాగా చేద్దామనే థాట్ అయితే మాకు వస్తుంది. అందుకే ఇంతగా అడుగుతున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియోస్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీ లైక్ల మీదనే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, మర్చిపోకండి వీడియో చూసేటప్పుడు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇంటింటి రామాయణం 110 ఎపిసోడ్. నేను కనిపించలేదని ఏడ్చావా నాన్న నువ్వు? అవును మమ్మీ, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని డాడీ చెప్పారు. ఎవరో కిడ్నాప్ చేశారని అందరూ అంటున్నారు మమ్మీ. నాకు చాలా భయమైంది, ఏడుపొచ్చింది మమ్మీ నువ్వు లేకపోతే. నేను వచ్చేసాను కదా నాన్న, ఇంకా భయం ఎందుకు, నీకు దిగులెందుకు చెప్పు. అవును మమ్మీ, రాజా అంకుల్ చెప్పారు తీసుకొస్తాను ఖచ్చితంగా. రేపటి వరకు మీ మమ్మీని మీ దగ్గర ఉంచుతానని మాట ఇచ్చిన ప్రకారం రాజా అంకుల్ నిన్ను తీసుకొచ్చేసారు మమ్మీ. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకు మమ్మీ నువ్వు. పిచ్చోడా, నేనెక్కడికి వెళ్తారా నిన్ను వదిలేసి? పద తిందామండి. డాడీ ఎక్కడికి వెళ్ళిండు నానా? బర్లకు మేత కోసుకురావడానికి వెళ్ళిండు మమ్మీ, వచ్చేస్తాడు ఇప్పుడు.
లత, ఏంటండి? మళ్ళేం ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా? ఏం లేదండి, నేను మామూలుగా కూర్చుంటే కూడా మీకు ఆలోచించినట్టే అనిపిస్తుందా? వచ్చిరా హాస్పిటల్ నుంచి లత? వచ్చినాం నర్సక్క, నిన్న పొద్దున్నే. ఎట్లుంది మరి ఇప్పుడు లత? పర్వాలేదు నర్సక్క, మంచిగానే ఉంది. ప్రాబ్లం ఏంటంట మరి? ఏం ప్రాబ్లం లేదు, ఈయన చీకటి అయ్యేదాకా ఇంటికి రాలేదు కదా, నేను ఇక టెన్షన్ పడ్డా, దానికి బీపీ ఎక్కువైపోయింది నర్సక్క. అన్ని వాడు ఉండగా నీకు ఎందుకే టెన్షన్, అన్ని వాడే చూసుకుంటాడు. ఏదో పని మీద బయటకు వెళ్ళినప్పుడు అటు ఇటు అవుతుంది టైం, అనుకున్న టైంకి ఇంటికి వస్తారా, ఇక దానికే నువ్వు టెన్షన్ పడితే ఎట్లా? జర చెప్పు నర్సక్క, నేను ఎంత చెప్పిన దానికి అదేది ఆశ. ఆశ కాదండి, ఆల్రెడీ గంగ కనబడకుండా పోయింది. గంగ కోసం మీరు పోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో అని నా టెన్షన్ నాది. మీరు మస్తు మాట్లాడతారు. ఉంటది పాటిగా, కొంచెమైనా టెన్షన్ ఉండకుండా ఉంటాది రాజా. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తా. మరి ఏమన్నారు డాక్టర్లు? ఏమైనా మందులు రాసిచ్చిరా? ఇంకా టైం ఉందేమో కదా నీకు? ఉంది నర్సక్క, ఇంకా నెల రోజులు టైం ఉంది. ఇప్పుడు 8 పడ్డాయి నర్సక్క. మంచిది, మంచిగానే ఉంటదిలే. నార్మల్ కాకపోయినా ఈ రోజులల్లో అన్ని హాస్పిటళ్ళు మస్తుగా ఉన్నాయి. ఏ హాస్పిటల్కి పోయినా 5-10 నిమిషాలలో డెలివరీ చేస్తారు. దానికి భయపడవలసిన అవసరం ఏం లేదు. ఇక నాకు తెలియదే, మరి గీనే ఉన్నాం, ఒక పిలుపు పిలవచ్చు కదా. రాముడు తీసుకుపోయిందట, మాకు తెలియదు మీరు ఇంటికి వచ్చేదాకా. అసలు కూసో, మరి ఎంతసేపు నిలబడతా ఉన్నారు చక్క? ఇక పోదామే, ఇంట్లో వంట కాలేదు, ఏం కాలేదు. పెద్ద కోడలు కూడా పెద్ద కొడుకు కూడా వచ్చారు. 4-5 రోజులా ఇన్నే ఉంటున్నారు. అవునా, ఇల్లు పని అయిపోయినట్టేనా? ఏడా ఇంకా బండలేసేది ఉంది, కరెంటు పని ఉంది. ఇక కరెంటు పని బండలేసుడు అయిపోతే ఇంట్లోకి పోవాలి. ఫాస్ట్గానే అయిపోయింది నర్సక్క. ఇంకా చాలా లేట్ అయింది లత. అవును, మీ అత్త కనబడతలేదు, మొత్తమే ఆరోగ్యము పాడైపోయిందా ఏమి? అసలే బయటకు కనబడతలేదు. ఇక ఆమెకు కాళ్ళ నొప్పులు అసలు లేస్తలేదు. ఒక కాలు మంచం మీదనే ఉంటుంది, అన్ని రకాల మంచం మీదనే. మా ఆయననే చేస్తున్నాడు. ఇక ఆమెకు వంట చేసేది మొన్నటిదాకా లావణ్య చేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేస్తారో ఏమో. అమ్మాయిని వద్దన్నాడంట మా ఆయన. ఆ అమ్మాయి కొంచెం తేడాగా ఉంది, ఆమె వల్ల ప్రాబ్లం అయ్యేటట్టుంది అని చెప్పి ఆమెను తీసేసిండు నర్సక్క. ఇప్పుడు వాళ్ళని పెడతాడో ఏమో. ఇక అన్ని వంట చేసిస్తే ఆయన తీసుకుపోయి మా అత్తయ్యకి పెట్టిండు. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు. నాకైతే గిట్లుంది పరిస్థితి. అయ్యో, అంత సీరియస్ అయిపోయిందా? మరి ఇంకో పని మనిషిని ఎవరినైనా పెట్టుకొని ఉంటే చెల్లా, కొన్ని రోజుల దాకా నీకు డెలివరీ అయ్యేదాకా ప్రాబ్లమే అవుతుంది. మళ్ళా చూస్తాడేమో నర్సక్క. ఇక వెతుకుడు మీదే ఉంటాడు. ఇక ఆయన చూడాలి, లేకపోతే డెలివరీ అయినాక కూడా నువ్వు 4-5 నెలల దాకా మంచం మీద రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి ఇక మనిషిని మంచిగా ఎప్పటికీ చేసేటోళ్ళని చూసుకోండి, మంచి మనిషిని చూడమని చెప్తే నర్సక్క. ఈరోజు పోతా అన్నాడు. సరేనే, మరి రెస్ట్ తీసుకో, పడుకపో. ఇక నేను పోతున్నా, కొంచెం పని ఉంది, మళ్ళా అప్పటికి వస్తా గాని. మంచిది నర్సక్క, పోయిరా. శ్రీధర్ని మేము ఏమనలేము, ఈ నర్సక్కను కూడా మేము ఏమనలేదు ఇప్పటి వరకు అయితే. కానీ ఈమె కూడా అప్పట్లాగా క్లోజ్గా లేదు, మాట తీరు కొంచెం ఎట్లనో ఉంది. మనుషులు మారుతారు చూడు, చాలా తేడాగా కనబడుతుంది. నర్సక్క ఏ కల్మషం లేకుండా అందరికి హెల్ప్ చేసుకుంటూ ఉండే నర్సక్క ఇప్పుడు చూడు ఎట్లా తయారైపోయింది. పోయిందా నర్సక్క? పోయిందండి ఇప్పుడే. అవును ఫ్రెండ్స్, ఒక విషయం మర్చిపోయాము. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదర్శకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ తల్లి. నువ్వు అనుకున్నవన్నీ నీ జీవితంలో అన్ని లక్ష్యాలు సాధించాలని మా ఎంఎన్ కార్టూన్ తరపున మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. నా తరపున కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆదర్శ. గాడ్ బ్లెస్ యూ చిట్టి తల్లి. నువ్వు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరందరూ విశేష చెప్తలేదని కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఇలా ఒక రోజు ముందు 2 రోజుల ముందు మీరు డేట్తో మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మీకు విశేష చెప్తామండి. ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ విశేష అయితే ఖచ్చితంగా ఒక రోజు ముందైనా వెనకైనా ఖచ్చితంగా చెప్తాము. ఇలాంటి ఏమైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. గంగా, చాలా అంటే చాలా బాధ అయింది గంగా. ఈ 3 రోజులు 3 యుగాల్లాగా అయిపోయింది. పిల్లలతోని భరించలేకపోయినా మమ్మీ కావాలని. ఇక ఏం చేయాలో నాకు కాలు చేతులు ఆడలేవే. ఇక్కడ పిల్లల్ని ఎటు చూసుకోవాలి, అక్కడ గోదల్ని ఎటు చూసుకోవాలి, ఇంట్లో వంట ఎటు చేయాలి.
ఆడదాని విలువ తెలియదు ఉన్నప్పుడు, లేనప్పుడే విలువ తెలిసి వస్తుంది అంటారు కదా పెద్ద మనుషులు. అమ్మో చాలా తెలిసి వచ్చిందే గంగా నాకు. అసలు ఏమైందే, ఇంతవరకు ఏం చెప్పకపోతివి చేయకపో. నేను మామూలుగా రోజు గోదల కాడికి పోయినట్టు పోయినయ్యా. ఒక చెట్టు కింద నిలబడి వాటికి నీళ్లు తాపుతున్నా. ఇక వెనకకని ఒక గుట్టుగా వచ్చి ఫోన్ మాట్లాడుతుందా లావణ్య శ్రీధర్ గారితోని. ఇక ఆ విషయం మొత్తం విన్నా. లతకి ఏదో అపాయం చేయబోతున్నదా అని తెలుసుకొని ఇక పరిగెత్తిన. ఇంటికి పోదాం ఎట్లనన్నా చెప్దామని. ఆ బలరను పట్టించుకోలేను, ఏమిటిని పట్టించుకోలేను. ఇక పరిగెత్తుకుంటా పోయేసరికి మధ్యలో ఏమో కళ్ళు తిరిగినట్టు అయ్యి పడిపోయినయ్యా. తర్వాత లేచి చూసేసరికి ఏదో పాడుపడ్డ ఇంట్లో ఉన్నాయ్యా. నాకు ఏం అర్థం కాలేదు. నాకు ఎవరేం చేసిర్రో ఏమో. ఎవరింకా వాడే అయి ఉంటాడు. నువ్వు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండు గంగా. మరిగా అప్పటోళ్ళు మళ్ళీ అయితే ఇక మేము భరించలేం, చేయలేము. ఈ రోజులు చూస్తే బాగాలేవు. జర జాగ్రత్తగా ఉండు వచ్చేటప్పుడు పోయేటప్పుడు. సరేనయ్యా, ఎప్పటికీ అట్లనే అయితే అది పట్టు. ఓ రోజు వీలైనట్టు ఓ రోజు నువ్వు ఓ రోజు నేను ఇద్దరం పోదాంలే బలరకాడికి. సరేనయ్యా, నువ్వు ఎట్లంటే అట్లా, ఏం బాధ లేదు. నేను గోధుల కాడికి పోతా గానీ నువ్వు రొట్టెలు చేసి జర నాకు సర్ది కట్టి ఇయ్యే గంగా. సరేనయ్యా, ఒక 20 నిమిషాలలో చేస్తా. వాటికి గడ్డేసి నీళ్ళు పెట్టుపో నువ్వు. నేను అప్పట్లోగా నేను సర్ది కట్టుకొని తీసుకొస్తా పో. మా ఆయనకేమో జొన్న రొట్టెలు చేశాను, పిల్లలకేమో స్వీట్స్, ఇంకా సాంబారు ఇవన్నీ చేశాను. జొన్న రొట్టెలకు ఏం కర్రీ చేయాలో మా ఆయనకు అడగాలి. ఏమండి, బళ్ళకు మేతేయడం ఇంకా అయిపోలేదా? ఏం చేస్తున్నారు అక్కడే? వస్తున్నానే, ఒక్క నిమిషం ఆగు. ఎంతసేపో ఏమో మళ్ళాడుతూనే ఉంటారు. పొద్దవుతుంది, ఎండలు ఎట్లా కొడుతున్నాయి. తొందరగా సర్ది కట్టుకొని పోవచ్చు కదా. మళ్ళీ స్టార్ట్ చేసింది ఇది. నిమ్మలాంగా నన్ను ఉండనియదు కదా. పోతనే బర్ల కాడికి నేనే పోతా అని చెప్పిన కదా. జర్ర ఆగుతావా? వస్తున్నా. చేస్తున్నారా మీకోసమే? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఉండిస్తా. వీడికి ఇచ్చేదాకా కూడా నిలకడలే, ఉచ్చ నిల్వ దీనికి. తీసుకోరా చింటూ. ఇగో మంటలు పడేవురా. నీ దుంకుడు చల్లగుండా. జర ఆగుతావా? దూరం పోయి తింపా. ఏందో ఈ గుమగుమ వాసన వస్తుంది. ఏం వండుతున్నావు అంతగానో? పిల్లల కోసమేమో స్వీట్స్ చేశానండి. అన్నంలకు సాంబార్ అయింది. మీకు రొట్టెలు కట్టిస్తా, కొంచెం అన్నం కట్టిస్తా. ఇప్పుడు రొట్టె తింటారు కదా. రొట్టెలకు ఏం కర్రీ వండమంటారు? ఫాస్ట్గా అయ్యేది చెప్తారేమో అని పిలుస్తున్నా. మీరు ఆ గడ్డేసుడు పాలు వెండుడు అయిపోతే నేను ఇక రొట్టె కంప్లీట్ అయిపోయింది, కర్రీ చేద్దామని చూస్తున్నా. మీరేమో వల్కరు పిలుస్తూ ఉంటే. ఏదైనా సరేనే, సాంబార్ అన్నంతో తింటాను కానీ కర్రీ లేకపోతే ఓ తొక్కుపా చేసి ఆ రొట్టెలకి ఏం కాదు, తింటా. సరే మరి రొట్టెలు కట్టిస్తా. మీరు అప్పట్లో ఏమైనా పని ఉంటే చెప్పండి. సరే పోతున్నా. దానికే ఇంతగానో అరవాలా? అమ్మో అమ్మో అమ్మో, కొద్దిసేపట్లా రాజాకు దొరికిపోయేదాన్ని. ఆ పిల్లలకి ఏమన్నా అయిందంటే ఇంకా నన్నే అనుమానించేవాళ్ళు. అమ్మో, ఇంకా మంచిదైంది. రాజాకు అనుమానం ఏమీ రాలేదు. వచ్చింటే మాత్రం నా పని ఏమయ్యేదో ఏమో తలుసుకుంటేనే భయమేస్తుంది. ఇంకా ఎక్కడైనా సంపాదించుకోవచ్చు. వీళ్ళ దగ్గరే పని మంచిగా ఉండే. అనవసరంగా చేతులారా నాశనం చేసుకున్నాను. ఇప్పుడు రాజాకు విషయం మొత్తం తెలిసిపోతే నా ఇంటి మీదకే వస్తాడేమో. అట్లా కూడా భయం అవుతుంది. అమ్మో, ఏం చేయాలి ఇప్పుడు నేను? ఓ లావణ్యక్క, ఉన్నావా? ఎవరు?
ఎవరు అంటావేందక్క? నా గొంతు గుర్తుపట్టలేవా? ఏందట్లా దిగులుగా కూర్చున్నావు? ఏమీ లేదురా, ఆ ఇంట్లో పని మానేశాను. ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను రా కిట్టు. అయ్యో, ఎందుకు మానేసావక్క? మంచిగానే ఉన్నారు, వాళ్ళు మంచి వాళ్ళు అన్నావు. వద్దన్నారు కిట్టు, వాళ్ళకి ఇంకా పని మనిషి అవసరం లేదట, వాళ్ళే చేసుకుంటారంట. అయ్యో, పోనీలే అక్క, ఇంకా ఎక్కడైనా పని దొరుకుతుందిలే, ఎందుకు బాధపడుతున్నావు గాని నాకు ఒక 50 రూపాయలు ఇయ్యవా అక్క? మళ్ళీ రేపు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎందుకురా నీకు 50 రూపాయలు? తాగడానికేనా? చీచి, తాగడానికి కాదక్క, వేరే అవసరం ఉంది, అందుకే అడిగా. ఇంకా వేరే అవసరం ఏముంటుందిరా నీకు? తాగడానికే అడుగుతున్నావేదవా? అయ్యయ్యో, నిజం అక్క, నీకు రేపు ఈ టైంకి ఇచ్చేస్తాను కదా, జర పెద్ద మనసు చూసుకొని ఇయ్యరా అదే. సరే ఉండు, తెస్తాను. తీసుకో. జర నవ్వుతూ ఇయ్యరా అదే అక్క. వాటితోని ఇంకా ఘనకార్యం చేస్తావని చెప్పి నవ్వుతూ ఇస్తారా నీకు? సిగ్గు తప్పినోడా, పోరా పో. వాయ్యో వాయ్యో, దీనికి ఇంకా కోపం వచ్చిందంటే ఆగదురా బాబు, ఇక నుంచి లగెత్తాలి. నా బాధ నాకుంటే వీడి గోల వీడిదే. వీడెప్పుడు బాగుపడతాడో ఏమో, ఏమర్థమైతలేదు. నేనేమో అడ్డదారిలో సంపాదించుకుంటా అనుకుంటా, వీడేమో నా దగ్గర కాజేస్తా అనుకుంటాడు. సెంటిమెంట్ డైలాగులు కొట్టి అక్క అని నన్ను ఎమోషన్తో కొడతాడు వీడు. ఎప్పుడు మారుతాడో వాడు, నా లైఫ్ ఎప్పుడు మారుతుందో. కనీసం ఇన్ని రోజులు వర్క్ చేసిన మనీ కూడా తీసుకోకుండా వచ్చేసాను నేను. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి వాళ్ళ ఇంటికి? నా పిల్లము వెన్నెల రాత్రిలా తలతలా మెరిసిపోతాంది. ఏ నర్సి, ఈ రోజు ఇంట్లో ఇద్దామంటావా బిస్కరు? ఇంట్లో ఎందుకయ్యా దగదగా దగదగా అంటుందో దిక్కు, పెయ్యి అంత సిటి సిటి అవుతుందా అంటావు, చెమటలు గారుతున్నాయా అని ఒకలబడతావు, మళ్ళీ ఇంట్లో అయితే అమ్మబిస్తారంటావు. నా ఫింగర్ పిల్లకు నేను ఎట్లన్నది అర్థం కాదు. సరసాన్ని కూడా విరసం అనుకుంటదో ఏమనుకుంటుందో. అదేనే మల్లెపూలు పెట్టుకొని రాత్రి కాగానే తలతల మెరిసిపోతున్నవే నర్సి, అందుకే జర పట్టు పడదామని ఇంట్లో పోదామని అంటున్నానే. నీకు అరటి పండు ఇప్పి నోట్లో పెట్టినట్టు చెప్తేనే అర్థమయ్యేటట్టుంది. సిగ్గన్న లేకపాయ నీకు ఇంత సిప్పకు. ముసలోని అవుతున్నావు కానీ ఇంత సిగ్గు లేదు, శరం లేదు. పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇంట్లోనే ఉన్నారు, చిన్న కోడలు చిత్రాంగ్ ఇంట్లోనే ఉన్నది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గట్టిగా మాట్లాడకే, వాళ్ళకి వినవాడేటట్టు మాట్లాడేది నువ్వే. ఇక మొగుడన్నాక 6 నెలలకో సంవత్సరానికో కూడా నీకు ఆలోచన రాదు, మన్ను రాదు, మశానం రాదు. కనీసం నేను మొగోని నాకైనా రాదా? ఏమొస్తుంది? పిల్లలకు పిల్లలైరి, పిల్లలే పెద్ద కావట్రి. పెద్ద కొడుకుకు పెద్ద కోడలికి ఒక రందున్నది, వాళ్ళ బాధ వాళ్ళది, పిల్లలైతే లేరంటని నీకేమో వస్తున్నది. ముసలోని అవుతున్నావు, మొత్తం ఎంటికలు నడిచినాయి. 16 ఏళ్ళ పడిచిపిల్లగాని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా నువ్వు? ఊకే గెలుకుతుంటే ఈ చుట్టుపక్కల ఎల్లక్క మల్లక్కలు వాళ్ళకి వినబడుతుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? నీకన్నా అర్థమవుతుందా? వాళ్ళు కూడా బయట వండుకుంటారు, ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఎండాకాలము. సిగ్గు లేకుండా మాట్లాడకు నువ్వు. అబ్బా నర్సి, నేను దుబాయ్కి వచ్చినాక ఒక్క రోజు 2 రోజులు నా దగ్గరికి వచ్చినవే నువ్వు, తర్వాతగా మొత్తమే దూరం పెడుతున్నావు. ఎందుకు అట్లా చేస్తున్నవే నర్సి? ముసల్తనానికి అంటావు. నాకు మొన్న మార్చిలోనే 50 ఏళ్ళు 60 పడ్డాయి. కాలానికి ముసలితేనా ఇక? ఊకో అయ్యా, నువ్వు చిన్న పోరడు పక్కకు వండుకున్నాడు. వాడున్నాడనే తెలివి లేదు నీకు. కోడన్లు కొడుకులు ఇంట్లున్నారనే తెలివి లేదు నీకు. ఏం మాట్లాడుతున్నావు? శ్రీధర్ గాడేమో ఎక్కడో వాయేవాడు ఇంటికే రాకపాయే, 2 నెలలు అవుతుంది దగ్గర. ఆ శ్రద్ధ కూడా లేకపాయే నీకు. ఇప్పుడు ఇది ఎందుకు అవసరం వచ్చా నీకు? సిగ్గన్న లేదా? గింతనన్న గింత శరం తప్పిపోయినావు నువ్వు, మళ్ళా దగ్గరకు వస్తున్నావు. వాడవా, జరగట, దూరం జరగ. ఆడవారి మాటలకు అర్థాలు వేరంటారే. నువ్వు దూరం జరుగు అంటే దగ్గరికి రా అని అర్థమేమో, మరి నాకు ఇట్లనే అర్థమవుతుంది నర్సి. అందరూ అన్నాక ముసుగులో గుద్దులాట అన్నట్టు మన నిండా కప్పుకోనికి ఇన్నే పని కానిస్తాం. అప్పటిదాకా నీ మంచం మీద అనుకుంటలే. సరేనాయే, ఏమంటావు? 12-1 గంటల రాత్రికి అందరు కూర్చోబెట్టి నిద్రపోతారు. అప్పుడు నేనే కిందికి వచ్చి నీ పక్కకు పడుకుంటలే. సరేనా నర్సి?
పోయా పో నువ్వుకే ఈ సరసాలేంది సప్పుడేక పోయాడ వండుకపో మంచం మీద ఎప్పటికదే చింత నీకు చిన్న పిల్లగానోళ్ళన్నాడు. ఏందమ్మా మౌనిక? ఏం లేదత్తయ్య, ఇప్పుడే తిన్నాము, తిని అలా వాకింగ్ చేద్దామని బయటకు వచ్చాను అత్తయ్య. అవునా, రేపు పొద్దున్నే శివుని గుడికి పోదాము, రెడీగా ఉండమ్మా మౌనిక. ఎందుకు ఇక వాకింగులు గీకింగులు ఎందుకు, పోయి పడకపో. చూడు దొబ్బ మొక్కంది నల్లి ముచ్చిది మా అత్త. నిన్న మొన్న ఒక్కరోజు కూడా నాతోని గిట్లా మాట్లాడలేదు. ఇక పెద్ద కోడలుగా రాగానే గుళ్ళకు పోదాం, గోపురాలకు పోదాం, షాపింగ్లకు పోదాం అంటది. నల్లి ముచ్చిది దీని కొండ ముచ్చి ముఖంలో చెప్పు. నన్ను అంటే కళ్ళల్లో పళ్ళల్లో పెట్టుకుంటుంది. పెద్ద కోడలు రాగానే లేని ప్రేమ ఉల్కపోస్తుంది. ఇక సరే అత్తయ్య, 7:30 వరకు వర్క్ అంతా చేసుకొని రెడీగా ఉంటాను అత్తయ్య, వెళ్ళొద్దాం. ఓ ఇదిగా నిన్న మొన్ననే సమృతయి పెళ్లి చేసుకొని ఇప్పుడే కొత్త పెళ్లి కూతురులాగా మాట్లాడుతుంది. ఇక సరే అత్తయ్య వెళ్దాము వెళ్ళొద్దాము అంట. ఇది ఒగల పడుతుంది, అది ఒగల పడుతుంది. ఇక చిన్న ఒగల బట్టలు కావు వీళ్ళిద్దరి. సరే అమ్మ మౌనిక, వెళ్ళి పడుకోపోమ్మా, ఆరోగ్యం పాడైతుంది, ఎక్కువసేపు మెలుకుండొద్దు. హరితను కూడా గిట్లనే ప్రేమగా చూసుకోవచ్చు కదనే. మౌనిక మీదనే ప్రేమ చూపిస్తావు, నువ్వు కూడా వస్తుంటాడు దానివే. అగో చింటిగాడు ఇన్నే వండుకున్నట్టున్నాడు కదా అత్తయ్య, ఇంట్లోకి ఎత్తుకపోవన్నా? ఆ బండముఖం హరిత ఎత్తుకపోతుందేమో, పట్టు నువ్వేడం మోస్తావు వాణ్ణి. చూసినవా నన్ను బండముఖం దంటుంది, నోట్ల ఉప్పలం మొలవా. ఇదే బండముఖంది, బర్రె మొక్కంది, అన్నీ అదే. సరే అత్తయ్య, నేను వెళ్తా మరి. మా మామ కూడా గన్ని మాటలు అంటుంటే ఒక్క మాట అనకుండా ఎట్లా కూర్చున్నాడు చూడు, రుబ్రాయోలే. పడుకోనమ్మా హరిత, ఎందుకు ఎత్తుకోబోతున్నావన్నీ? నా కొడుకు నాకు బరువా మామయ్య. చూసారు కదా ఈరోజు వీడియో, చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంతవరకు వీడియో చూసినందుకు. ఇంకా ముందు ముందు మీకైతే మంచి మంచి వీడియోలు అయితే అందిస్తాం ఫ్రెండ్స్. మీరు వీడియో చూడగానే మీ అభిప్రాయాన్ని, మీ విలువైన మాటల్ని కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టేక్ కేర్, బాయ్.